ధనుస్సు రాశివారు శ్రీరామనవమి పండుగలోపు ఆవుకు ఈ ఒక్క వస్తువును తినిపించడం వల్ల మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. తరతరాలకు సరిపడా అపారమైన ఆస్తిపాస్తులు మీకు దక్కుతాయి. అసలు ఆశ్చర్యపరిచే ఆ పదార్థం ఏమిటి? అలాగే ఆవుకు దాన్ని ఎలా తినిపించాలో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాము. ధనుస్సు రాశి జాతకులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు గనక మనసు నిండా భక్తితో శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ ఆవుకు ఈ చిన్న పని చేస్తే చాలు, ఆ రామయ్య అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కుటుంబం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పదార్థం ఏమిటో తెలుసుకుని మీ అదృష్టాన్ని పెంచుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల సాక్షాత్తు ఆ సీతారాముల ఆశీస్సులు పొంది మీ ఇంట్లో ధనలక్ష్మి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరి అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ధనుస్సు రాశివారు శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఏమి పెట్టాలో, ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లలో జై శ్రీరామ్ అని భక్తితో రాయండి. మనం చేసే చిన్న మంచి పని మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది అని పెద్దలు చెబుతారు. అందులోనూ శ్రీరామనవమి లాంటి మహాపర్వదినం రోజున మనం చేసే దాన ధర్మాలు మనకు 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు సులభంగా దొరుకుతాయి. ధనుస్సు రాశివారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఈరోజు మనం ఆవుకు పెట్టే చిన్న ఆహారం మన జీవితంలో ఉన్న ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దూరం చేస్తుంది. మన ఇంట్లో ఎప్పుడూ నవ్వులు ఉండేలా చేస్తుంది. ధనుస్సు రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశివారు అగ్నితత్వానికి చెందినవారు కావడం వల్ల వీరు ఎంతో ఉత్సాహం, ధైర్యం మరియు జ్ఞానం కలిగి ఉంటారు. వెలుగు ఎంత వేగంగా ప్రసరిస్తుందో వీరి ఆలోచనలు కూడా అంత వేగంగా ఉంటాయి. అయితే ఈ రాశికి అధిపతి గురుభగవానుడు కావడంతో వీరి జీవితం ఎప్పుడూ ధర్మం, న్యాయం మరియు ఉన్నత ఆశయాల వైపు ఆకర్షితమవుతూ ఉంటుంది. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరికీ మార్గదర్శిగా ఉండాలి, కుటుంబం గౌరవప్రదంగా బ్రతకాలి అని వీరు ఎప్పుడూ కలలు కంటారు. కానీ అదే సమయంలో వీరు అనేక ఆర్థిక ఒత్తిళ్లను కూడా నిరంతరం ఎదుర్కొంటుంటారు. ధనుస్సు రాశి జాతకులు ఎదుర్కొనే మానసిక వేదన ఇతర రాశుల వారితో పోలిస్తే చాలా లోతుగా ఉంటుంది. వీరు బయటకు ఎంతో ధైర్యవంతులుగా, దేనికీ వెనకాడని వారిలా కనిపిస్తారు. కానీ వీరి అంతరాత్మలో ఎప్పుడూ బాధ్యతల గురించి ఒక రకమైన భయం మరియు ఆందోళన నెలకొని ఉంటుంది. ముఖ్యంగా తమ తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం లేదని, తాము ఎంత నిజాయితీగా పనిచేసినా అదృష్టం కలిసి రావడం లేదనే భావన వీరిని నిరంతరం పగలు రాత్రి వేధిస్తుంటుంది. ధనుస్సు రాశివారు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆరంభ శూరత్వం కనిపిస్తుంది. కానీ మధ్యలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. దీనివల్ల అనుకున్న లక్ష్యాలు పూర్తి కాకపోవడం, అప్పుల భారం పెరగడం వల్ల వీరు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. వీరిలో ఉండే అతి ఆశావాదం వల్ల కొన్నిసార్లు ఎవరినో నమ్మి డబ్బులిచ్చి మోసపోవడం, ఆ తర్వాత ఒంటరిగా కూర్చుని దాని గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకోవడం వీరి సహజ లక్షణం. ఆర్థికపరంగా ధనుస్సు రాశివారు ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా భావాన్ని అనుభవిస్తుంటారు. ఎంత సంపాదించినా అది నీళ్లలా ఖర్చయిపోతుంది. ఏదో ఒక రూపంలో అనవసరమైన శుభకార్యాలకు లేదా ఇతరుల సహాయానికి వెచ్చించాల్సి రావడం వీరిని మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. ఎవరికైనా మాట ఇస్తే అది నిలబెట్టుకోవడానికి పడే తపన వీరి ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా పెద్దరికం చెలాయించాలనే కోరిక వల్ల అప్పుడప్పుడు అపార్థాలు వస్తుంటాయి. ఈ మానసిక అలజడి వల్ల వీరు తరచుగా వెన్నునొప్పి లేదా కాలేయ సంబంధిత సమస్యలు లాంటి అనారోగ్యాలకు గురవుతుంటారు. సమాజంలో తాము ఎంత సలహాలు ఇచ్చినా తమ విలువను అందరూ గుర్తించడం లేదనే ఆవేదన వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. ధనుస్సు రాశివారు తమ సమస్యలను బయటకు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతూ ఉంటారు.
ఈ మానసిక సంఘర్షణల నుండి మరియు కష్టాల నుండి బయటపడటానికి ధనుస్సు రాశి వారికి దైవ బలం మరియు గుడికి వెళ్ళడం ఎంతో అవసరం. ముఖ్యంగా శ్రీరామనవమి వంటి అత్యంత పవిత్రమైన సమయంలో వీరు చేసే చిన్నపాటి పరిహారాలు వీరి జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులు నింపుతాయి. హిందూ ధర్మంలో ఆవును పూజించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది సాక్షాత్తు ముక్కోటి దేవతల ఆశీస్సులను ఒకేసారి పొందే ఒక అద్భుతమైన మార్గం. గోవు శరీరంలో అన్ని పుణ్యనదులు, అన్ని తీర్థాలు మరియు దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి. ధనుస్సు రాశి వారు అడుగడుగునా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులకు గోసేవ అనేది ఒక రామబాణంలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆవు పట్ల చూపే ప్రేమ మరియు దయ ద్వారా ధనుస్సు రాశి వారు తమ జీవితంలో ఉన్న అన్ని ప్రతికూల శక్తులను పోగొట్టుకోవచ్చు. శ్రీరామనవమి లోపు ధనుస్సు రాశి వారు ఆవుకు భక్తితో ఆహారాన్ని సమర్పించటం వల్ల వారి జీవితంలో వారు కలలో కూడా ఊహించని ధనలాభం మరియు అదృష్టం కలుగుతుంది. గోవును 2 చేతులతో ప్రేమగా స్పృశించటం వల్ల వీరిలోని కోపం మరియు ఆందోళన నిమిషాల్లో తగ్గిపోయి మనసు ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా మారుతుంది. పురాణాల ప్రకారం గోసేవ చేయడం, గోవుకు కడుపు నిండా ఆహారం పెట్టడం వల్ల పైన స్వర్గంలో ఉన్న మన పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది మనకు వంశాభివృద్ధిని, ఆయురారోగ్యాలను ఇస్తారు. ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందో వారు ఈ గోసేవ చేయటం వల్ల చాలా త్వరగా ఆ గండాల నుండి సురక్షితంగా బయటపడతారు. శ్రీరామచంద్రుడు తన రాజ్యంలో ధర్మానికి మరియు గోవులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. రాముడి పాలనలో ఆవులు ఎంతో సంతోషంగా ఉండేవి కాబట్టే ప్రజలందరూ ఎలాంటి కరువు లేకుండా సుఖంగా ఉండేవారు. ధనుస్సు రాశి వారు కూడా అదే శ్రీరాముడిని స్మరిస్తూ ఆవుకు సేవ చేయటం వల్ల వారి తలరాత మారిపోయి రాజయోగం పడుతుంది. ఆవు నడిచి వెళ్లిన చోటల్లా శుభాలు జరుగుతాయని, ఆవు పాదధూళి మన తలపై పడితే ఎంతో పుణ్యం వస్తుందని మన పెద్దలు మరియు పండితులు చెబుతారు. అటువంటి పవిత్రమైన ఆవుకు ధనుస్సు రాశి వారు చేతులారా ఆహారం పెడితే వారి వంశంలో దారిద్ర్యం అనేది శాశ్వతంగా తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజు సతమతమయ్యే ధనుస్సు రాశి వారు అప్పుల వాళ్ల బాధ నుండి శాశ్వత విముక్తి పొందటానికి గోవుకు స్వయంగా మేత వేయటం ఎంతో మంచిది. ఆవు అనుగ్రహం మరియు చల్లని చూపు ఉంటే చాలు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఎవరికీ చెప్పకుండా మీ ఇంట వచ్చి కూర్చుంటుంది. ధనస్సు రాశివారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి శాశ్వత పరిష్కారం పొందడానికి మరియు అదృష్టాన్ని ఆకర్షించడానికి శ్రీరామనవమి రోజున ఆవుకు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తినిపించడం అత్యంత శుభప్రదం. ధనుస్సు రాశికి అధిపతి గురు భగవానుడు కావడం వల్ల వీరు ముఖ్యంగా నానబెట్టిన శనగలు మరియు బెల్లం కలిపిన ఆహారాన్ని గోవుకు తప్పనిసరిగా తినిపించాలి. ఈ 2 వస్తువులు ఆవుకు తినిపించడం వల్ల జరిగే అద్భుతాలు మీకు మాటల్లో చెప్పలేము. శనగలు అనేవి గురువుకు అత్యంత ప్రీతికరమైన ధాన్యం. ఈ శనగలను నీటిలో మెత్తగా నానబెట్టి ఆవుకు అందించడం వల్ల ధనుస్సు రాశి వారి జీవితంలో ఉన్న కఠినమైన సమస్యలన్నీ ఆ నానిన గింజల్లాగే మెత్తబడి సులభంగా పరిష్కారమవుతాయి. శనగలు తినిపించడం వల్ల ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఇక బెల్లం విషయానికొస్తే బెల్లం అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం. బంగారు రంగులో ఉండే తీయని బెల్లాన్ని ఆవుకు తినిపించడం వల్ల మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి తీయని వార్తలు వింటారు. ఇంట్లో సుఖ సంతోషాలు మరియు సౌకర్యాలు అమాంతం పెరుగుతాయి. కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుక్కునే స్తోమత వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఆవుకు ఈ శనగలు మరియు బెల్లాన్ని కలిపి తినిపించడం వల్ల ధనుస్సు రాశి వారి తలరాతలో ఉన్న చెడు అంతా కొట్టుకుపోతుంది. మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ డబ్బులు మీకు అనుకోకుండా తిరిగి వస్తాయి. అలాగే ఆఫీసులో ప్రమోషన్లు రాకుండా ఆగిపోయినా లేదా జీతాలు పెరగకపోయినా ఈ పరిహారంతో మీకు పై అధికారుల నుండి మంచి ప్రశంసలు దక్కుతాయి. శనగలను బాగా నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపిస్తే భూమికి సంబంధించిన గొడవలు, కోర్టు కేసులు ఉంటే అవన్నీ మీకు అనుకూలంగా మారి సొంత ఇంటి కల అతి త్వరలో నెరవేరుతుంది.
ధనుస్సు రాశివారు సహజంగానే మంచి మనసు కలిగి అందరికీ మేలు చెయ్యాలని కోరుకుంటారు. కానీ వారి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు వారి వెనుక కుట్రలు చేస్తూ ఉంటారు. అటువంటి కుట్రల నుండి మరియు చెడు చూపుల నుండి బయటపడటానికి ఈ గోసేవ మీకొక అదృశ్య రక్షణ కవచంలా నిలుస్తుంది. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే ఈ శనగలు మరియు బెల్లాన్ని పళ్ళంలో అందంగా సిద్ధం చేసుకుని భక్తితో గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆవుకు ఎంతో ప్రేమగా సమర్పించాలి. ఆవు ఈ పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కోరికలను, బాధలను ఆ గోమాతకు చెప్పుకోవాలి. దీనివల్ల ఆవు లోపల ఉన్న ముక్కోటి దేవతల ఆశీస్సులు నేరుగా మీకు అందుతాయి. ఈ శనగలు మరియు బెల్లం ధనుస్సు రాశి వారికి అపారమైన ధైర్యాన్ని, ఏ పనినైనా సాధించగలననే నమ్మకాన్ని మరియు ఉన్నత విద్య లేదా విదేశీ యానయోగాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి. పురాణాల ప్రకారం ఆవు నోటికి మనం అందించే ప్రతి ముద్ద ఎన్నో వేల యజ్ఞాలు చేసిన పుణ్యంతో సమానం. ధనుస్సు రాశివారు ఈ పవిత్రమైన రామనవమి రోజున చేసే ఈ చిన్న దానం రేపు మీ పిల్లలకు కూడా తరతరాలకు ఆస్తిగా మారుతుంది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియలు కేవలం వస్తువులు ఇవ్వడం మాత్రమే కాదు, మీ మనసులో ఉన్న భక్తి మరియు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ధనుస్సు రాశివారు శ్రీరామనవమి నాడు ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇంట్లో దేవుడి గదిలో దీపం వెలిగించి రామపూజ మరియు సీతాకళ్యాణం గురించి తలచుకుని పూజ ముగించుకున్నాక ఈ గోసేవకు సిద్ధం కావాలి. మీరు ఆవుకు సమర్పించే శనగలు మరియు బెల్లం ఎంతో తాజాగా మరియు శుభ్రంగా ఉండాలి. శనగలను కనీసం 8 గంటల పాటు మంచినీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆవుకు మనం పెట్టే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మనం ఎంత ప్రేమగా పెడతామో ఆ గోమాత అంత సంతోషిస్తుంది. నోరు లేని జంతువుల పట్ల మనం చూపే దయ ఆ భగవంతుడికి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు చాలా ఓపికగా కనీసం అరగంట పాటు ఆవుతో సమయం గడపాలి. తొందరగా పెట్టేసి ఇంటికి రాకూడదు. ఆవు వీపు మీద చేత్తో నిమురుతూ ఉండాలి. అలా స్పృశిస్తూ మీ బాధలని చెప్పుకోవడం వల్ల మీకు ఎంతో పెద్ద కొండంత భారం దిగిపోయినట్లు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనుస్సు రాశి వారు పెళ్లి కాకుండా, సంబంధాలు కుదరక ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ఈ పరిహారం వారి వివాహ దారిలో ఉన్న అన్ని అడ్డంకులను వెంటనే తొలగిస్తుంది. అలాగే ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకు ఈ గోసేవ వల్ల మంచి ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. శ్రీరామనవమి వేళ ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న శత్రువులు కూడా తమ తప్పు తెలుసుకుని మీతో స్నేహంగా మెలుగుతారు లేదా మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతారు. శనగలు మరియు బెల్లం మీలోని భయాన్ని తీసివేసి మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి. తరతరాలకు తరగని ఆస్తి అంటే కేవలం బ్యాంకులో డబ్బులుండటం కాదు, మీ కుటుంబ గౌరవం నలుగురిలో పెరగడం, మీ పిల్లలు ప్రయోజకులు కావడం మరియు మీ ఇంట ఎప్పుడూ ఎలాంటి ఆపదలు రాకుండా ఉండటం. ఇదంతా కేవలం స్వచ్ఛమైన ఆవు అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. శ్రీరామచంద్రుని దయతో ధనుస్సు రాశివారు తమ అన్ని కష్టాల, దరిద్రాల నుండి గట్టెక్కి అత్యంత సుఖప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాము. ఆవును పూజించే ఇంట్లో దయ్యాలు, భూతాలు మరియు ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టలేవు. మీరు ఎప్పటి నుండో వినాలి అని ఎదురు చూస్తున్న ఆ శుభవార్తను ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే అతి త్వరలోనే వింటారు. మీ పాత అప్పులన్నీ ఒకటొకటిగా తీరిపోయి నూతన ఆస్తులు, వాహనాలు కొనే యోగం మీకు ఖచ్చితంగా పడుతుంది. ధనుస్సు రాశి వారు ఈ అవకాశాన్ని నమ్మకంతో ఉపయోగించుకోవాలి. మీరు ఈ గోసేవ పరిహారాన్ని కేవలం శ్రీరామనవమి రోజే ఆపేయకుండా రాబోయే ప్రతి గురువారాల్లో కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తే ఇంకా ఎన్నో రెట్లు మంచి అద్భుతమైన ఫలితాలుంటాయి. ధనుస్సు రాశి వారికి గురువు అధిపతి కావడం వల్ల గురువారం రోజు కూడా వీరికి అత్యంత కలిసి వచ్చే ప్రధానమైన రోజు. ప్రతి గురువారం ఉదయాన్నే ఆవుకు ఈ శనగలు మరియు బెల్లాన్ని తినిపించడం వల్ల మీ జీవితంలో సంపద స్థిరంగా మీతోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ మాంసాహారం తగ్గించి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా అలవర్చుకోవడం వల్ల మీలో ఉండే ఆవేశం మరియు పంతం బాగా తగ్గుతాయి. ఎప్పుడైతే మనిషి మనసు ప్రశాంతంగా వెలుగులా ఉంటుందో
అప్పుడే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. మీ కెరీర్లో ఎవరూ చేరుకోలేని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ అంతర్గత ప్రశాంతత మీకు ఎంతో అవసరం. శ్రీరామనవమి నాడు మీరు చేసే ఈ అన్నదానం లాంటి గోదానం వల్ల మీకు మీ కుటుంబానికి మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే మీ పరిసరాలకు కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ మరియు మంచి గాలి లభిస్తుంది. నిజమైన తరతరాల ఆస్తి అంటే మీ వంశం పట్ల సమాజంలో ఊరిలో ఉండే గొప్ప గౌరవం. ఆ గౌరవం మీకు దక్కాలంటే మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్యకార్యాలే రేపటికి బలమైన పునాది కావాలి. ధనస్సు రాశివారు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఈ శ్రీరామనవమి నాడు గోసేవలో పూర్తిగా నిమగ్నమై సకల దరిద్రాలను వదిలించుకుని కుబేరునిలాంటి ఐశ్వర్యవంతులు కావాలని మనసారా కోరుకుంటున్నాము. నిరంతరం రామనామాన్ని పెదవులపై స్మరిస్తూ ఏ కల్మషం లేకుండా ఆవుకు చేసే ఈ స్వచ్ఛమైన సేవ మీ జన్మజన్మల పాపాలను పూర్తిగా కడిగివేసి మిమ్మల్ని ఒక పవిత్రమైన వ్యక్తిగా మారుస్తుంది. మీ భవిష్యత్తు అంతా బంగారుమయమవుతుంది. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో అందరూ జై శ్రీరామ్ అని రాయండి.